నమస్కారం. శ్రీ చదివే నవలలను విని ఆనందిద్దాం. ఈరోజు మనం అసురుడు నవల 16వ భాగాన్ని విందాం. ఆసరికి రావణుడు కోపంతో ఊగిపోసాగాడు. మారీచుడు అతన్ని శాంతింపచేసేందుకు అతని భుజం మీద చెయ్యి వేశాడు. కానీ రావణుడు దురుసుగా దాన్ని తోసివేశాడు. యుద్ధానికి సన్నద్ధం అవ్వండి, ఈ వంచకుడి పని పడదాం అని అరిచాడు. అంతే, హడావిడి మొదలైంది. ఇప్పుడు మాకొక ధ్యేయం ఉంది. ఇది ఒక వ్యక్తి పేరు ప్రతిష్టలు సంపాదించుకునేందుకు చేసే అర్థం లేని యుద్ధం కాదు. మా సోదరులని సోదరీమణులని విడిపించేందుకు, మా భార్యాబిడ్డలకి తల్లిదండ్రులకి ఒక నిరంకుశుడి దౌర్జన్యం నుండి విముక్తి కలిగించేందుకు చెయ్యబోయే యుద్ధం. కానీ ప్రహస్తుడు చెయ్యి పైకి ఎత్తగానే అంతా సద్దుమణిగింది. మహాప్రభూ, ముందు మనం రాకుమారుడు కుంభకర్ణుడిని విడిపించాలి. వాళ్ళ ప్రయోగాల బారిన పడి అతడు ఇప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నాడో మనకి తెలీదు అన్నాడు. జవాబు చెప్పే ముందు రావణుడు కొన్ని క్షణాలు ఆగాడు. తర్వాత వినమ్రంగా కొద్దిగా వంగి, ప్రధానమంత్రి, మీ సలహాకి నేను విలువ ఇస్తాను. మీ వివేకం పట్ల నాకు గౌరవం ఉంది. మీరు నాకు మార్గనిర్దేశం చెయ్యాలి అని ఆనందంగా నవ్వుతున్న మారీచుడి వైపు తిరిగి, మామయ్య, మన మిత్రుడు వాలి దగ్గరికి వార్తాహరుడిని పంపి నల్లమందు వ్యాపారి యముడిని తుదముట్టించేందుకు ఆయన సాయం కోరుతున్నామని చెప్పండి. ఆయన సాయం మనకి అవసరం అన్నాడు. మారీచుడు నమస్కరించి అతివేగంగా వెళ్ళే వార్తాహరుడిని పంపేందుకు వెళ్ళిపోయాడు. అప్పుడు రావణుడు ఏదో జ్ఞాపకం వచ్చిన వాడిలా ప్రహస్తుడిని, మరి మా ఆఖరి తమ్ముడు విభీషణుడు ఎలా ఉన్నాడు అని అడిగాడు. ప్రహస్తుడు నవ్వు ఆపుకుంటూ, మహాప్రభు, అతను తను స్వయంగా నిర్మించిన ఒక ఆలయంలో తలుపులు మూసుకుని దాక్కున్నాడు. దేవతల దైవం విష్ణువుని ఈ పాపాల నుంచి గట్టెక్కించమని ప్రార్థిస్తూ ఉంటాడు. ఇలా ప్రార్థించడం తప్ప అతను ఇంకేమీ చెయ్యడు అన్నాడు. ఛీ అన్నాడు రావణుడు చీదరించుకుంటూ. మాలో చాలామందిమి వ్యంగ్యంగా ఇకిలించాం. శీర్షిక: దేశభక్తుడు. రావణుడు: యముడి దుర్గాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత మా తమ్ముడు కుంభకర్ణుడి కోసం వెతకటం ప్రారంభించాం. నా ఒళ్ళంతా గాయాలతో రక్తం కారుతూ మగతగా గుర్రం మీద కూర్చున్నాను. ఆ ప్రదేశమంతా దెయ్యాలు తిరుగాడుతున్నట్టు నిశ్శబ్దంగా ఉంది. ప్రాణాలు పోతున్న మనుషులు, జంతువుల మూలుగులు తప్ప ఇంకేమీ వినబడటం లేదు. రక్తం వాసనకి అలవాటు పడిపోయాం కాబట్టి అది మమ్మల్ని అంతగా ఇబ్బంది పెట్టలేదు. ప్రహస్తుడు, మారీచుడు కనపడేసరికి నేను వాళ్ళ వైపు గుర్రాన్ని నడిపించాను. మారీచుడు చిరునవ్వు నవ్వాడు. కానీ ప్రహస్తుడు నాకు ఒక చిన్న నమస్కారం చేసి తన పనిలో మునిగిపోయాడు. అతను అన్ని వైపులకి మనుషులని పంపి కుంభకర్ణుడిని వెతికించే పనిలో ఉన్నాడు. ఉన్నట్టుండి మారీచుడు నా వైపు తిరిగి, కోటలో పడమటి నుంచి ముట్టడించాలని నిర్ణయించినది ప్రహస్తుడే. కోటలో ఉన్న అతని మిత్రుడే మాకు పడమటి ద్వారం తెరిచాడు. యుద్ధం ప్రారంభం అయిన వెంటనే మేము పడమటి దిశకి చేరుకున్నాం. అసలు యుద్ధం ఇంకా ప్రారంభం అవకముందే ప్రహస్తుడు చాలామంది సైనికులని పడమటి ద్వారానికి దగ్గరలో ఉండేట్టు నిలబెట్టాడు అన్నాడు. నేను కోపంతో రగిలిపోయాను. నా చేత మామూలు సైనికుడిలా యుద్ధం చేయించి నా మంత్రులు తమ యుక్తులని ప్రదర్శించేందుకు, శత్రువు దృష్టిని మరల్చేందుకు నన్ను ఉపయోగించుకున్నారు. అలాంటి ప్రణాళిక నేను వెయ్యలేకపోయినందుకు నాకు కోపం వచ్చింది. పైగా ఆ ప్రణాళికలో ఎన్ని వేల తప్పులు దొర్లేందుకు అవకాశం ఉందో ఆలోచించటంలో మునిగిపోయాను. ఎవరో గట్టిగా కొట్టిన చప్పట్లు వినిపించాయి. అవి కోట పడమటి వైపు నుంచి వచ్చాయి. సైనికులు కొందరు ఒక మహాకాయుడిని భుజాల మీదికి ఎత్తుకుని నృత్యం చేస్తూ ఉండడం కనిపించింది. వాళ్ళు దగ్గరకొచ్చేసరికి సైనికుల నల్లటి భుజాల మీద దాదాపు స్పృహలో లేనట్టు ఉన్న కుంభకర్ణుడు పైకి కిందికి ఊగటం నాకు కనిపించింది. ఆ దృశ్యం నవ్వు పుట్టించేట్టు ఉందని అనిపించింది. నేను చిరునవ్వు నవ్వుతూ మారీచుడి వైపు చూశాను.
ప్రహస్తుడు అలవాటు ప్రకారం ముఖం గంభీరంగా పెట్టుకుని పక్కనే నిలబడ్డాడు. అసలు విషయం నాకు చెప్పకుండా ఎందుకు దాచావని అతన్ని అడగాలనిపించింది. నాకు మళ్ళీ కోపం వచ్చింది. అలా అడుగుదామని అనుకుంటూ ఉండగా మారీచుడు నా దృష్టిని ఆకర్షించి నా చెవిలో రహస్యంగా, మనలోనే ఎవరో శత్రుగూఢచారులు ఉన్నారని మాకు అనుమానం వచ్చింది. నీకు తెలియచేయాలనే అనుకున్నాను. కానీ ప్రహస్తుడు నీకు చెప్పవద్దని వారించాడు. నీకు తెలిసిపోతే సైన్యానికి నాయకత్వం వహించే నువ్వు సమర్థంగా యుద్ధం చెయ్యలేవని, శత్రువు మన వ్యూహం పసిగట్టి ఉండేవాడని నన్ను ఒప్పించాడు. అందుకే నిన్ను శౌర్యంతో యుద్ధం చెయ్యనిస్తూ మేము వెనుక నుంచి దొంగతనంగా ప్రవేశించాం అన్నాడు. అయినా నేను మోసపోయాననే అనిపించింది. చాలా హీనంగా నన్ను వాళ్ళు ఉపయోగించుకున్నారు అనే భావన కలిగింది. రాజుని నేను. ఈ వృద్ధులు నా మీదే యుక్తులు పన్నుతున్నారు. ఆ వృద్ధుల మీద అరవాలని అనిపించింది. వాళ్ళ గురించి నేను ఏమనుకుంటున్నానో చెప్పే లోపల ప్రహస్తుడు నా వైపు తల తిప్పి చిరునవ్వు నవ్వాడు. మారీచుడు కూడా నవ్వాడు. మనం జయించాం రావణ, జయించాం. అంత గొప్పగా యుద్ధం చేసి ఉండకపోతే అది సాధ్యం అయ్యేదే కాదు అన్నాడు ప్రహస్తుడు అవసరమైన దానికన్నా గట్టిగా. మొత్తం సైన్యం అంతా హర్షధ్వానాలు చేసింది. సైనికుల పంక్తులు అలల్లా ఆయుధాలు పైకి ఎత్తి హరహర మహాదేవ, శివుడికి జయము జయము, అసుర మహారాజు శక్తిశాలి రావణుడికి జయము జయము, అసురులకి జయము జయము అంటూ నినాదాలు చేశారు. నా మనసు గర్వంతో ఉప్పొంగింది. ఏం చెయ్యాలో తెలియలేదు. నేను కూడా నా కత్తిని పైకి ఎత్తాను. నా సైన్యం అత్యుత్సాహంతో అరిచింది. హఠాత్తుగా నాకు ఒక విషయం గుర్తొచ్చింది. ఈ ఇద్దరు వృద్ధులకి నేను ఎంతో రుణపడి ఉన్నాను అనుకున్నాను. అంతలోనే వాళ్ళ మీద కోపం ముంచుకు వచ్చి నా మనసు మార్చుకున్నాను. మామయ్య, యముడి సేనలో మనకి సహాయం చేసిన గూఢచారి ఏడి అని అడిగాను. ఆయన కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవవుతూ ఉంటే పట్టించుకోలేదు నేను. నా మెడలోని వజ్రాల హారాన్ని తీసి అతనికి దీనిని బహుకరించాలని ఉంది అన్నాను. రావణ, నీకేమైనా మతిపోయిందా? నాకు కోపం వచ్చింది. మీరు చెబితే చెప్పండి, లేకపోతే నేనే అడిగి తెలుసుకుంటాను అన్నాను పొగరుగా. మారీచుడు విచారంగా తలాడిస్తూ, రావణ, ఒక్కొక్కసారి నిన్ను చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. మేము కోట మీద దాడి చేసిన వెంటనే ప్రహస్తుడు కత్తితో పొడిచి మొట్టమొదట చంపినది అతన్నే అన్నాడు. నేను నిర్ఘాంతపోవడం చూసి, రావణ, రాజకీయాల్లో నేర్చుకోవాల్సిన ఎంతో ముఖ్యమైన పాఠం అది. నీచమైన పనిని నీకోసం చేసిన ఆ రాజద్రోహిని ఎప్పుడూ నమ్మకూడదు. రేపు వాడు నీకే ఎదురు తిరగవచ్చు అని ఆగి మళ్ళీ ఇలా అన్నాడు. అయినా అలాంటి విషయాల గురించి ఆలోచించకు. యముడు పారిపోయినప్పటికీ మనమే యుద్ధం గెలిచాం. నీ తమ్ముడు సురక్షితంగా ఉన్నాడు. వజ్రాల హారాన్ని చేతిలో పట్టుకుని నిలబడిన నేను నాకే మూర్ఖుడిలా కనిపించాను. ప్రహస్తుడు తల తిప్పి నా చేతిలో ఆ హారాన్ని చూసే లోపల దాన్ని వదిలించుకోవాలని అనుకున్నాను. అతను వినయంగా నవ్వటాన్ని నేను భరించలేను. చుట్టూ చూశాను. ఒక భటుడు కోటగోడకి ఆనుకుని కాళ్ళు ఎడంగా చాపి కూర్చుని కనిపించాడు. వాడి ముక్కులో కొంత భాగం నరకబడింది. ఆయాసంతో రొప్పుతూ చూసేందుకు వికారంగా ఉన్నాడు. వాడి ఒంటి నిండా రక్తం కారుతున్న గాయాలు కనిపించాయి. వాడిని చూస్తే విపరీతమైన జాలి కలిగింది నాకు. నా కోసం ఇన్ని కష్టాలు భరించాడు. తన ప్రాణాలనే పణంగా పెట్టాడు వీడు. నేను వాడిని పిలిచాను. కొన్ని క్షణాలు అర్థం కానట్టు కళ్ళు మిటకరించి చూశాడు. మరుక్షణం విపరీతమైన భయానికి లోనయ్యాడు. లేచేందుకు ప్రయత్నించి కూలబడిపోయాడు. తర్వాత నా వైపు పాకుతూ రాసాగాడు. నాకు వాడిని చూస్తే అసహ్యం వేసింది. గాయపడిన కుక్కలా నా వైపు దేకుతూ వచ్చాడు. నా చేతిలోని వజ్రాల హారం వైపు చూశాడు. ఇలాంటి అయోగ్యుడికి ఇది మరీ విలువైన బహుమతి అనిపించింది. మెడలో ఉన్న ముత్యాల హారాన్ని తడిమాను. దానివైపు కొంచెం బాధగా చూశాను. కానీ నా మనసు మారే లోపల దాన్ని ముడుచుకుని పడి ఉన్న ఆ భటుడి వైపు విసిరివేశాను. అది వాడికి కొన్ని అడుగుల దూరంలో
ఇవతల పడింది. ఆ మనిషి గుడ్లగూపలా కళ్ళార్పుతూ చూశాడు. తన ముందు పడిన వస్తువు ఏదో అతనికి అర్థం అయినట్లు లేదు. తర్వాత దాన్ని ఒక్క ఉదుటున అందుకుని కోతిలా వాసన చూశాడు. వీడికి నేనిచ్చిన కానుక విలువ తెలీదు. నచ్చలేదు. ఎంత ధైర్యం వీడికి! నెమ్మదిగా వాడికి అసలు విషయం తెలిసింది. నిర్ఘాంతపోతూ నాకేసి చూశాడు. మొదట వాడి చూపులో నా పట్ల తృణీకార భావం ఉందని భయపడ్డాను. కానీ ఆ తర్వాత చాలా వినయంగా, కృతజ్ఞతాభావంతో వంగి నమస్కరించి నేలని ముద్దు పెట్టుకున్నాడు. వాడి శరీరం కంపించడం చూసి చనిపోతాడేమో అని భయపడ్డాను. నెమ్మదిగా తలెత్తి బుగ్గల మీద నుంచి కన్నీళ్లు కారిపోతుంటే నన్ను చూసి చిరునవ్వు నవ్వాడు. వాడి ముందు పళ్ళు రెండు విరిగిపోయినట్టున్నాయి. వాడి నవ్వు చాలా అస్వాభావికంగా కనిపించింది. నాకు అసహ్యం వేసింది. కానీ ఏదో ఒక మూల వీడు నాకు తెలిసిన మనిషే అన్న ఆలోచన నన్ను వదలకుండా పీడించింది. ఇంకాస్త దగ్గర నుంచి చూడాలని అనుకున్నాను. కింద బోర్లాపడి ఉన్న ఆ మనిషి దగ్గరికి నా గుర్రాన్ని నడిపించాను. భద్రుడు. ఎందుకు ఎప్పుడు చూసినా ఈ దిక్కుమాలిన వెధవ నా జీవితంలో జోక్యం కలిగించుకుంటూ ఉంటాడు అనిపించింది. ఆ ముత్యాల హారాన్ని వెనక్కి లాగేసుకోవాలని, ఆ అనాకారి వెధవ ముఖం మీద కాలితో తన్నాలని, వాడి నల్లటి శరీరాన్ని కొరడాతో కొట్టాలని కోరిక కలిగింది. అప్పుడు వాడు నా కానుకను అందుకుంటున్నప్పుడు చూపించిన కృతజ్ఞతాభావం జ్ఞాపకం వచ్చింది. శాంతించాను. అయిందేదో అయింది అనుకున్నాను. వీడికి కూడా చిన్న బహుమానాలు ఇవ్వవచ్చు. దానికి వీడు అర్హుడే. నేను సరైన పని చేశానన్న సంతోషం, సంతృప్తి కలిగాయి. తర్వాత మా సంబరాలన్నీ ముగిసిపోయి మేము విశ్రాంతి తీసుకునేందుకు వెళ్ళిపోయాం. నిద్ర మెలకువల మధ్య జోగాడుతున్నప్పుడు నా మనసులో మెదిలింది కృతజ్ఞత నిండిన భద్రుడి ముఖం కాదు. మొదటిసారి నేనిచ్చిన బహుమతిని తాకినప్పుడు వాడి ముఖంలో కనిపించిన తృణీకారం. అటూ ఇటూ అసహనంగా పొర్లుతూ మనసుని నల్లటి వికారమైన అసురుల ముఖాల మించి తప్పించి నా భవితవ్యం వైపు, భవిష్యత్తులో నేను సాధించబోయే పేరు ప్రఖ్యాతులు, నా ఆకాంక్ష, బంగారం తాపడం చేసిన నా భవిష్యత్ మార్గాల గురించిన కలల వైపు మళ్లించాను. భద్రుడు. మేము ప్రధాన భూభాగాన్ని వదిలి వచ్చేశాం. ఆ ప్రదేశాన్ని దోచుకుంటున్న విద్యుజ్జిహ్వుడిని, అతని అనుచరులని రావణుడు బెదిరించాడు. విద్యుజ్జిహ్వుడు హడలిపోయి లంకారాజ్యపు దక్షిణ ప్రాంతాన్ని మాత్రం తనకి ఇమ్మని, రావణుడు స్వయంగా గెలుచుకున్న మిగతా భూమండలాన్నంతా ఉంచుకోమని సంధి చేసుకునేందుకు ఉద్యుక్తుడయ్యాడు. రావణుడు రాజ్యం మొత్తం తనకే కావాలని అనుకున్నాడు. కానీ శూర్పణఖ కోరిక అతనికి అడ్డుపడింది. ఇరుపక్షాలు విందులు వినోదాలలో మునిగి బేరాలు చేస్తూ ఉంటే సామాన్య ప్రజలు తిండి, నీళ్లు, వైద్యము లేక అలమటించసాగారు. కొందరు శోష వచ్చి పడిపోయి చనిపోసాగారు. ఇంతలోనే నేను భయపడుతున్నట్టుగానే నాకు పిలుపు వచ్చింది. నేను దాచానని అనుకున్న చిన్న పెట్టెలోని ముత్యాల హారం కోసం వెతికాను. ఎక్కడికి పోయింది? ఆ రోజు శిబిరంలో దేక్కుంటూ మంచం మీదికి చేరినప్పుడు దాన్ని నేల మీదికి విసిరేశాను. ఇప్పుడు ఆ హారం వేసుకోకుండా రాజుకి నేను కనిపిస్తే తను ఇచ్చిన కానుకను నేను పట్టించుకోలేదని అనుకుంటాడు. నిజం కూడా అదే. దాన్ని మెడలో వేసుకుని అద్దంలో చూసుకున్నాను. ఆ అద్దం నాకున్న విలువైన ఆస్తుల్లో ఒకటి. అది వేసుకుంటే నేనెలా ఉన్నానో తెలుసుకునేందుకే అద్దంలో నా ప్రతిబింబాన్ని చూసుకున్నాను. సగం తెగిపోయి ఉన్న ముక్కు, ఎడమ బుగ్గ మీద అడ్డంగా కత్తిఘాటుతో, 1.5 చెవితో వికారంగా కనిపించాను. నోరు తెరిచి నవ్వేసరికి ముందు పళ్ళు 2 ఊడిపోయి నా ముఖం నాకే నవ్వు తెప్పించేట్టు, అదే సమయంలో భయం కొలిపేట్టు ఉందని అనిపించింది. నేను కూర్చున్న మంచం మీద నుంచి అతి కష్టం మీద లేవగలిగాను. వేళ్లతో జుట్టు దువ్వుకున్నాను. మండలి సభ జరుగుతున్న శిబిరం వైపు నడిచాను. లోపలికి ప్రవేశించాక నాకు వీలైనంత వంగి అందరికీ నమస్కరించాను. భద్ర, మళ్ళీ ఒకసారి అసురజాతి మొత్తం నీ మీద ఆధారపడబోతోంది. నీ రాజు, నీ రాజ్యం,
మారీచుడు మృదువైన గొంతుతో అలా ఏదో మాట్లాడుతూనే ఉన్నాడు. వాళ్ళు నాకు ఎటువంటి అసహ్యకరమైన పని అప్పగించబోతున్నారు అనేది మాత్రమే చెబితే బావుండేది. దేశభక్తి, జాతి గౌరవం లాంటి మాటలు విని నాకు చిర్రెత్తుకొచ్చింది. కానీ నా మనసులో ఉన్న తృణీకారాన్ని బయటపెట్టే ధైర్యం నాకు లేకపోయింది. మా రాజ్యంలోని లక్షల మంది నల్లతోలు మనుషుల్లా తెలివి తక్కువతనం, నిరక్షరాస్యత, అమాయకత్వం వలన నీచమైన జీవితం వెళ్లబోస్తూ లోపల లక్షల కొద్దీ తిరుగుబాటు చెయ్యాలన్న కోరికలు బుసలు కొడుతున్నప్పటికీ పాలకుల ముందు శాంతంగా, వినయంగా, అణకువగా ఉండటం నేర్చుకున్నాను. నాకు వాళ్ళు అప్పగించిన పని విద్యుజ్జీవుడిని తుదముట్టించటం అనేది అర్థం అయ్యేందుకు కొంత సమయం పట్టింది. నా మనసు ఆనందంతో ఉరకలేసింది. బహుశా ఈ మంత్రిమండలి గురించి మరీ త్వరపడి తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నాను. ఇది దేవుడే నాకిచ్చిన అవకాశంగా భావిస్తాను. నేను వంగి వాళ్ళకి నమస్కరించి వెనక్కి తిరిగి వెన్ను చూపకుండా బయటికి నడిచాను. బాగా చీకటి పడేదాకా నేను వేచి ఉండవలసి వచ్చింది. నేను చెయ్యబోయే పని ఉద్రేకపూరితమైనది, ప్రమాదకరమైనది. రహస్యంగా కోటలోకి ప్రవేశించి విద్యుజ్జీవుడిని హత్య చేయడం అంత సులభం కాదు. కానీ అతని మీద నాకు ఉన్న ద్వేషం, ఒక మంచి పని చెయ్యాలన్న ఆకాంక్ష నన్ను పురికొల్పాయి. సభ వదిలి బయటికి రాగానే ఒరలోంచి బాకు బయటికి తీసి పదునుగా ఉందా లేదా అని పరీక్షించాను. తెల్లవారకముందు బాగా చీకటిగా ఉన్న ఘడియలని పని పూర్తి చేసేందుకు ఎంచుకుని సూర్యోదయానికి 3 ఘడియల ముందు శిబిరం నుంచి బయటపడి వెనుక ద్వారం దగ్గర వేచి ఉన్నాను. అక్కడ ఉన్న కాపలాదారుల్లో 2 నిద్రపోతున్నారు. కానీ కుర్రవాడిలా ఉన్న 3వవాడు చేతిలో బల్లెం పట్టుకుని ఆతృతగా అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు. బహుశా కొత్తగా పనిలో చేరాడేమో. తన యజమాని మెప్పు పొందాలని చాలా ఉత్సాహంగా ఉన్నాడు. అతని పక్క నుంచి రహస్యంగా నిద్రపోతున్న కాపలాదార్ల దగ్గరికి వెళ్ళాను. వాళ్ళలో ఒకడి నడుముకి ఉన్న పట్టీకి కోటద్వారం తాళం చెవులు వేలాడుతున్నాయి. చీకట్లో తడుముతూ ఉంటే తాళాల గుత్తి చేతిలోంచి జారి కింద పడిన శబ్దం వచ్చింది. నేను కొయ్యబారిపోయాను. నిద్రపోతున్న కాపలాదారు కదిలాడు కానీ లేవలేదు. వెంటనే ద్వారం దగ్గరున్న పెద్ద స్తంభాల నీడలోకి తప్పుకున్నాను. నేను మాయమైన వైపు చీకట్లోకి ఆ కుర్రవాడు జాగ్రత్తగా చూశాడు. అతనికి నాకు మధ్యన కొన్ని అడుగుల దూరం మాత్రమే ఉంది. ముందు నా వైపు కొన్ని అడుగులు వేసి తరువాత ఆగిపోయాడు. తన పై అధికారులని లేపాలా, లేక తనే స్వయంగా ఏం జరుగుతుందో పర్యవేక్షించాలా అని తేల్చుకోలేని సందిగ్ధావస్థలో ఉన్నట్టు కనిపించాడు. చివరికి వాడు నా వైపుకి కదిలాడు. కానీ నాకు ఈ లోపల ఎంతో సమయం గడిచినట్టు అనిపించింది. వాడు చీకట్లో చూసేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. అరక్షణంలో నేను ఏదో ఒకటి చెయ్యాలి. మరుక్షణం నా బాకుని వాడి కంఠంలోకి లోతుగా పొడిచేశాను. కిక్కురుమనకుండా నేలకి ఒరిగాడు వాడు. నేను గబుక్కున వెనక్కి తిరిగి నిద్రలేచిన మిగతా 2 కాపులాదారులని ఎదుర్కొన్నాను. నా బాకు నుంచి రక్తం కారుతూ ఉండడం చూశారు. వాళ్ళల్లో ఒకడు కళ్ళార్పకుండా నా వైపే చూడసాగాడు. వాడు వెయ్యబోయిన కేక వాడి గొంతులోంచి బయటికి రాలేదు. నేను చప్పుడు చెయ్యకుండా వాడి దగ్గరికి వెళ్ళి వాడి గొంతు కోసేశాను. అందరికన్నా అనుభవం ఉన్నవాడిలా కనిపించిన 3వవాడు తన కత్తి తీయబోయాడు. నేను వాడి మీదికి లంఘించాను. కాని వాడు చాలా చురుగ్గా నన్ను బలంగా తన్నాడు. ఆ దెబ్బకి నేను వెల్లకిలా పడిపోయాను. వెంటనే వాడు కత్తి పైకి ఎత్తి నా గుండెల్లో బలంగా పొడవబోయాడు. నా పని అయిపోయిందని అనిపించింది. కానీ ఇక నాకు పోయేదేమీ లేదు అనుకుని నా బాకుని విసురుగా వాడి ముఖం మీదికి విసిరాను. వాడు భయంకరమైన భంగిమలో అలాగే కొయ్యబారిపోయాడు. బాకు వాడికి తగలలేదేమో అనుకుని నాకు భయం వేసింది. అప్పుడు చూశాను. బాకు మనవాడి ఎడమ కంట్లో గుచ్చుకుని వాడి ముఖం వంకరపోయి వికారంగా కనిపించింది. ఒక్కసారి నిలువెల్లా వణికిపోయి వాడు నా మీదికి ఒరిగిపోయాడు. వాడి కత్తి మట్టిలో దిగింది.
కొద్దిలో నా తలకి తగలకుండా తప్పించుకున్నాను. నేను పొట్టిగా ఉండడం వల్ల కూడా లాభాలు ఉన్నాయి. ఆ భారీ కాయం కింద నుంచి లేచి వాడి కంట్లో నుంచి బాకుని బయటికి లాగాను. అసురుడు నవల 17వ భాగంలో మళ్ళీ కలుద్దాం. శ్రీ ఛానల్ ఆడియో నవలలను వింటున్నందుకు ధన్యవాదములు.